హలో అందరికీ, దిస్ ఇస్ అనోష్ హియర్. సో ఈరోజు వచ్చి జూలై 10th అనమాట. ఇప్పుడు టైం వచ్చి 11 అవుతుంది. ప్రజెంట్ అయితే ఈవిల్ డెడ్ బర్న్ మూవీకి వెళ్తున్నాం ఏఎంసీలో. మా ఇంటి దగ్గరలోనే ఫ్రెష్ మీడోస్ అని ఒకటి ఉంటుంది, జిమ్ ఉంటుందని చెప్పినా కదా, అక్కడనే ఫ్రెష్ మీడోస్లో ఏఎంసీ కూడా ఉంటుంది. సో సినిమా చూడడానికి పోతున్నాం. 11:30 షో, జస్ట్ 11 అయింది. ఇప్పుడు వెళ్తున్నా సినిమాకి. ఇప్పుడే సినిమా నుంచి బయటకు వస్తున్నా. టైం 1:10 అయింది. రీసెంట్ టైమ్స్లో దరిద్ర కొట్టి సినిమా చూడలే, అస్సలు బాగాలేదు. ఇల్లాజికల్, స్టోరీ లేదు. ఈవిల్ డెడ్ ఫ్రాంచైజ్ పరుగు తీయడంలో ఉంది ఈ సినిమా. అస్సలు స్టోరీ లేదు, వరస్ట్ ఉంది, అసలు చాలా వరస్ట్ ఉంది సినిమా. అస్సలు నచ్చలే, టైం బొక్క. శ్రవణ్ చెప్పు, యాజ్ అన్ ఈవిల్ డెడ్ ఫ్యాన్గా, హర్రర్ మూవీస్ ఫ్యాన్గా నీ ఒపీనియన్ తరు కొంచెం గట్టిగా. ఎందుకు రివ్యూలు అందరూనేమో ఫుల్ తెగ హైప్ వేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ మొత్తం. అసలు ఏముంది దాంట్లో, హైప్ ఇచ్చేంత కూడా లేదు. ఒక్క సీన్, గంట 40 నిమిషాలు ఒక్క హై సీన్ చెప్పు, ఒక్కటే ఒక్క హై సీన్ లేదు, ఏం లేదు. దీనికన్నా మనది యావరేజ్, బిలో యావరేజ్ హారర్ మన తెలుగు సినిమాలు 1000 రెట్లు బెటర్. మసూదా చాలా బెటర్ మూవీ. మసూద్ వదిలే, బేసిక్ యావరేజ్ హారర్ మూవీలు ఉంటాయి చూడు మన తెలుగులో, అవి ఇంకా 1000 రెట్లు బెటర్ దీనికన్నా. వేస్ట్, టైం వేస్ట్ అవ్వరు. మంచిగా పొడుకుని ఉండేవాడిని శుభ్రంగా. ఎక్స్ప్రెస్ తెచ్చుకోవడానికి ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయాలా? పొద్దున బట్టలు పోయేది కదా. అదే కదా దరిద్రం, అందరు రివ్యూలు సాగు కూడా వేస్తున్నారు. బోన్ చిల్లింగ్ అది ఇది మామూలుగా లేదన్నారు. అసలు ఒక్క టైం వేస్ట్ అవ్వరు. ఈ డెడ్ అయిపోయింది, మనం డెడ్ అయిపోయాం. నువ్వు పాతది ఇట్లా మాట్లాడవు. ఎందుకంటే పాత చూసాం కదా చాలా. నేను దయ్యాల సినిమాలు బ్యాన్ ఈ రోజు నుండి. నా టైం నాకు తలకాయ పోటు వస్తుంది. ఆ దయ్యాల సినిమా జీపీ వస్తుంది ఫస్ట్. సినిమా 2 ఫోన్ సిగ్నల్ ఉండవా? NYP 911 కాల్ చేయి. నువ్వు ఫోన్ సిగ్నల్ వరకు వెళ్తున్నావు. బేసిక్ సెన్స్ అది అన్ని పగలగొట్టేసి దానికి అన్ని పవర్స్ ఉన్నప్పుడు తలుపు పగలగొట్టదా? తలుపు అసలు ఆడిని చూస్తే నాకు బీబీ వస్తుంది ఆ సినిమాలో. ఆడు ఎడ్డి వేస్ట్గా ఆడు. నువ్వు ఫోన్ల వరకు ఆలోచించదారు. నాకు ఫస్ట్ మినిమం సెన్స్, ఇంట్లో గొడవ మాట్లాడుకుందాం, పోనీ ఫోన్ దొరకలేదు అనుకో, అది అన్ని పగలగొట్టేసి అన్ని తగలబెట్టేసి దానికి మాట్లాడితే చేతులతో కంట్రోల్ చేసేది, తలుపు ఓపెన్ అవ్వదు. 4 బుక్కులు దయ్యాల మీద రీసెర్చ్లు చేసినాడు. వీడికి దయ్యం బిహేవియర్ ఎలా ఉంటుందో వీడికి తెలియదు. వీడికి వేస్ట్ గడికి ఫస్ట్ డైనింగ్ టేబుల్లో కూర్చున్నప్పుడు వాళ్ళ బాబు కుక్కని చంపినప్పుడు వీడికి తెలియదా ఏంటి తేడా ఉంది, వీడు ఎందుకు చంపుతున్నాడు అసలు ఏంటి అని చెప్పి మళ్ళీ పక్క సీట్లో కూర్చోబెట్టుకున్న అన్న పదనాన్న హాస్పిటల్కి. సో అది మన ఈవిల్ డెడ్ బర్న్ సినిమా రివ్యూ. నాకైతే అస్సలు నచ్చలేదు, వర్స్ట్ సినిమా రీసెంట్ టైమ్స్లో చూసిన దాంట్లో. ఓకే, ఇంకా పడుకోకుండా డైరెక్ట్ రేపు మార్నింగ్ షిఫ్ట్కి వెళ్ళిపోవడం. ఓకే, బాయ్.
హలో అందరికీ, దిస్ ఇస్ అనోష్ హియర్. సో ఈరోజు వచ్చి సండే, జూలై 12, 2026. సో ఈరోజు ఏంటంటే పిక్నిక్ వచ్చాం. చర్చ్లో ఉన్న వాళ్ళు అందరం కలిసి పిక్నిక్ వచ్చాం. చర్చ్లో ఉన్న వాళ్ళు మేము అందరం. సో ఆ వీడియోస్ కొన్ని ప్లే చేస్తా, అవి చూడండి. ఇది అయిపోయినాక ఇప్పుడు వర్క్ పోవాలి మళ్ళీ. సో ఇప్పుడు టైం 11:30 అవుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను నేను. ఇట్స్ ఫన్. మార్నింగ్ అట్లా చర్చ్లో వాళ్ళందరితో పిక్నిక్ వెళ్ళి ఇట్స్ క్వైట్ ఫన్. బాగానే ఉంటుంది మంచిగానే. అండ్ దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ టైం. ఇది ఆల్రెడీ 3rd టైమో 4th టైమో. ఈ ఇయర్ సమ్మర్లో అయితే ఇట్స్ 2nd టైం సేమ్ పార్క్కి వెళ్ళాం. సో నెక్స్ట్ మంత్ ఎట్టన్నా బయటకు వెళ్తే వేరే చోటుకి వెళ్దాం డిస్కషన్ ఈరోజే పెట్టుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ బోర్ కొట్టింది ఆ పార్క్. ఇంకా బాగుంటుంది ఆ పార్క్ కూడా, కాకపోతే మేము రెగ్యులర్గా అక్కడికి వెళ్ళి బోర్ కొడుతుంది. సో వాళ్ళు అన్నమాట చర్చ్లో మెంబర్స్ అందరూ మంచిగా ఉంటారు క్లోజ్గా. సో బాగానే ఉంటుంది. ఈరోజు అట్లా జరిగింది. రేపు లెనిన్ మూవీకి వెళ్దాం అనుకుంటున్నా. నా ఏఎంసీ పాస్ మళ్ళీ ఏఎంసీ మెంబర్షిప్ మళ్ళీ యాక్టివేట్ చేసిన. సో ఫ్రీక్వెంట్గా మూవీస్కి వెళ్తా. ఎందుకంటే ఒక మూవీకి వెళ్తున్నా కూడా ఇట్స్ బీన్ $20. అదే మన తెలుగు మూవీస్ ఏదైనా వెళ్తుంటే $25-30 అవుతుంది. ఏఎంసీ పాస్ ఎవ్రీ మంత్ $27 కట్టినా అంటే ఎవ్రీ వీక్ 4 వెళ్ళొచ్చు. అంటే 16 మంత్లీ 16 మూవీస్కి వెళ్ళొచ్చు. సో ఇట్స్ మంచి డీల్ అది. సో అందుకే ఇంకా ఏఎంసీ పాస్ కూడా తీసుకున్నా. సో రేపు ఫస్ట్ మూవీ తీసుకున్నాక లెనిన్కి వెళ్తున్నా. కొంచెం పాజిటివ్ టాక్ ఉంది కాబట్టి రేపు వెళ్తున్నా. యాక్చువల్లీ నిన్న వెళ్ళాలి కానీ నిన్న నాకు ఓపిక లేక వెళ్ళలేదు. రేపు వెళ్తా దానికి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక నాకు యాక్చువల్లీ బూందీ కర్రీ క్రేవింగ్స్ వస్తున్నాయి. బూందీ కర్రీ తినాలని. ఎందుకంటే పార్సల్లో బూందీ కూడా వచ్చింది, మిక్చర్, బూందీ మిక్చర్ కూడా వచ్చింది. సో దాంతో ఒక కర్రీ వండుతారు. ఐ డోంట్ నో ఎందుకో పొద్దు నుంచి అది కొంచెం క్రేవింగ్ వస్తుంది. ఇప్పుడు వెళ్ళాక వండుదాం అనుకుంటున్నా. వెళ్ళినాక వీడియో ఉందంటే నేను అది వండుకొని తింటున్నట్టు, ఏం వండట్లే అంటే వెళ్ళి పడుకున్నట్టు ఫ్రెష్ అప్ అయ్యి అంతే. టైం కుదరట్లేదు నాకు. మెయిన్ అది పెద్ద ఇష్యూ అవుతుంది. ఇష్యూ అవ్వడం ఏం కాదులే కానీ టైం మేనేజ్ చేయలేకపోతున్నా. ట్రావెలింగ్ వర్క్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి వర్క్కి అండ్ వేరే వర్క్స్ అన్నీ. ట్రావెలింగ్ కొంచెం అవుతుంది. ఈ గ్యాప్లో ఇంటికి వచ్చి మళ్ళీ ఎడిటింగ్ చేయాలంటే ఒకసారి పొట్ట మీద ట్యాబ్ పెట్టుకుని చెవులో హెడ్ఫోన్స్ పెట్టుకుని పడుకుంటున్నా. చేస్తూ పడుకుంటున్నా మధ్యలో. సో టైం కొంచెం కష్టమవుతుంది. సో కుదిరినప్పుడల్లా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువ వీడియోస్ ఎక్కువ రోజులు ఒక వీడియోలో చేస్తే బెటర్ అన్నది నా ఫీలింగ్. చూద్దాం. మోస్ట్లీ రేపు కంటిన్యూ చేస్తాను. ఇంకొండే ఓపిక లేదు యాక్చువల్లీ, కానీ తినాలనిపిస్తుంది. చూస్తా. ఇంటికి వచ్చేసిన. కుక్ చేస్తే వీడియో రికార్డ్ చేస్తే, కుక్ చేయకపోతే మోస్ట్లీ పడుకుంటా. నాకు తెలిసి నేనైతే మ్యాక్స్ 99% స్నానం చేసి పడుకుంటా ఇప్పుడు. ఓకే, సీ యూ టుమారో.